భారత్లో వేగంగా ఎదుగుతున్నటువంటి ఏవియేషన్ స్టార్టప్ సరళ ఏవియేషన్ అభివృద్ధి చేసినటువంటి సైలా 1.0 తన ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ టెస్ట్ క్యాంపెయిన్ ను విజయవంతంగా పూర్తి చేస్తుంది. ఈ పరీక్షలో విమానం టేక్ ఆఫ్, అలాగే హోవరింగ్, స్థిరత్వం, నియంత్రణ వ్యవస్థలు, అలాగే పవర్ మేనేజ్మెంట్, భద్రతా ప్రమాణాలు వంటి అనేక కీలక అంశాలను కూడా పరీక్షించారు. అన్ని వ్యవస్థలు ఆశించిన విధంగానే పనిచేసినట్టుగా సంస్థ వెల్లడించింది. ఇక విజయంతో భారత్ అభివృద్ధి చెందినటువంటి ఈవోటాల్ ఎకోసిస్టమ్స్ కొత్త ఊపిరికి లభించినట్టయింది. ఇక స్వదేశీ సాంకేతికతతో రూపొందించినటువంటి ఈ విమానం భవిష్యత్తు రవాణాలో కీలక పాత్ర పోషించనుంది. ఈవోటాల్ అంటే ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్. అంటే హెలికాప్టర్ల నిటారుగా పైకి ఎగరగలదు, అలాగే రన్వే అవసరం లేకుండానే చిన్న ప్రదేశంలో ల్యాండ్ అవుతుంది. అయితే హెలికాప్టర్లతో పోలిస్తే కనుక ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్తోనే పనిచేస్తుంది. అందువల్ల శబ్ద కాలుష్యం తక్కువగా ఉంటుంది, ఇంధన ఖర్చు కూడా తగ్గుతుంది, కార్బన్ ఉదార్గాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్ నగర రవాణా కోసం ఇలాంటి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలపై భారీగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో భారత్ కూడా వేగంగా ముందుకు సాగుతోంది. సైలా 1.0 విజయంతో భారత స్టార్టప్లు ఇక ప్రపంచ స్థాయి విమాన సాంకేతికతను అభివృద్ధి చేయగలవంటూ మరోసారి నిరూపితమైంది. ప్రస్తుతం అమెరికా, చైనా, యూరోప్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు కూడా ఈవోటాల్ టెక్నాలజీ పైనే భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇక ఇప్పుడు భారత కంపెనీలు కూడా అదే దిశగా అడుగులు వేస్తుండడం విశేషం. భవిష్యత్తులో మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారైనటువంటి ఎయిర్ టాక్సీలు ప్రపంచ మార్కెట్లో పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ఈవిటాల్ విమానాలను అనేక రంగాల్లో వినియోగించే అవకాశం ఉంది. ఇక నగరాల్లో ట్రాఫిక్ జామ్లను తగ్గించడానికి ఎయిర్ టాక్సీలుగా, అత్యవసర వైద్య సేవల్లో రోగులకు వేగంగా ఆసుపత్రులకు తరలించడానికి, విపత్తుల సమయంలో సహాయక చర్యలకు, పర్వత ప్రాంతాలు, అలాగే మారుమూల గ్రామాలకు అత్యవసర సరుకులను చేరవేయడానికి, ఇంకా పర్యాటక రంగంలో ప్రత్యేక సేవల కోసం కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడే అవకాశం ఉందంటూ కూడా నిపుణులు చెబుతున్నారు. సరళ ఏవియేషన్ సాధించినటువంటి ఈ విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక భారతదేశంలో మరిన్ని స్వదేశీ ఏవియేషన్ ఆవిష్కరణలు రావాలని పలువురు ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఇది మరో విజయంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత్ కేవలం విమానాలను కొనుగోలు చేసే దేశం మాత్రమే కాదు, అత్యాధునిక విమాన సాంకేతికతను అభివృద్ధి చేసే దేశంగా కూడా ఎదుగుతోందంటూ ఈ విజయం మరోసారి నిరూపించింది.